మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలిగిన ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ శకం ముగియడం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వ్యూహాత్మక వైమానిక దాడిలో ఆయన కార్యాలయం పూర్తిగా నేలమట్టం కాగా ఆ సమయంలో ఖమేనీ వెంటనే మరణించలేదన్న వార్త ఇప్పుడు బయటకొచ్చింది. ఆయన సన్నిహిత అనుచరుడు అబ్దుల్ మజీద్ హకీం ఎలాహీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భీకర దాడిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఖమేనీ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అత్యంత గోప్యంగా ఆయన్ను ఆసుపత్రికి తరలించి వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ అంతర్గత రక్తస్రావం కారణంగా మరుసటి రోజు ఆయన కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో సుమారు 36 ఏళ్ల పాటు ఇరాన్ను ఉక్కుపిడికిలతో పాలించిన ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక భారీ శూన్యం ఏర్పడమే కాకుండా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఆయన పార్థివ దేహానికి స్వస్థలమైన మషద్ నగరంలో అత్యున్నత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాయకత్వ సంక్షోభం తలెత్తకుండా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అత్యంత వేగంగా పావులు కదిపి ఖమేనీ కుమారుడు ముజ్దాబా ఖమేనీని నూతన సుప్రీం లీడర్ గా గద్దెనెక్కించింది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పై సైనిక విభాగం ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయం తీసుకోవడం ఇరాన్ రాజకీయాల్లో వంశపారంపర్య పాలనకు నాంది పలికినట్లయింది. ముజ్దాబా ఖమేనీ నియామకం జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ సైన్యం తన గళాన్ని వినిపిస్తూ అమెరికా, ఇజ్రాయెల్పై కనివిని ఎరుగని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ అగ్రనాయకత్వం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, ఇక చర్చలకు సమయం లేదని తేల్చి చెప్పడం యుద్ధం మరో భయంకరమైన మలుపు తిరుగుతుందని సూచిస్తోంది. కొత్త సుప్రీం లీడర్ గా ముజ్దాబా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇజ్రాయెల్ వైపు మరిన్ని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించేందుకు సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు నివేదికలు అందుతున్నాయి. తండ్రి మరణానికి ప్రతీకారంగా ముజ్దాబా అనుసరించబోయే బ్లడ్ ఫర్ బ్లడ్ వ్యూహం ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు పెను సవాల్గా మారింది. ఖమేనీ మరణం కేవలం ఇరాన్ అంతర్గత వ్యవహారమే కాకుండా లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు, సిరియాలోని ఇతర ప్రాక్సీ గ్రూపులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరాన్ మద్దతుతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు తమ మార్గదర్శకుడిని కోల్పోవడంతో అమెరికా లక్ష్యాలపై ఆత్మాహుతి దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే తన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ రక్షణ వ్యవస్థలను అత్యంత అప్రమత్తం చేసింది. ఎందుకంటే ఇరాన్ నుండి ఎప్పుడైనా భారీ క్షిపణి దాడులు సంభవించవచ్చు. మరోవైపు ఇరాన్ ప్రజల్లో ఒక వర్గం నాయకత్వ మార్పును నిరసిస్తుండగా మెజారిటీ ప్రజలు జాతీయ భావంతో సైన్యం వెనుక నిలబడుతున్నారు. చమురు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉండడంతో గల్ఫ్ రీజియన్లో ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే ఖమేనీ మరణం శాంతికి దారితీయకపోగా మధ్యప్రాచ్యాన్ని మరింత లోతైన రక్తపాతంలోకి నెట్టేలా కనిపిస్తోంది.